మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మరి వీరు ముగ్గురు ఎవరు? ఎవరైతే వనదేవతలు గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి, ఈ ముగ్గురు ఎవరు? వేదం ఏం చెప్తుంది? తల్లిని పూజించాలి, తండ్రిని పూజించాలి, గురువుని పూజించాలి, తర్వాత భగవంతుని పూజించాలి అని చెప్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని వేదవాంగ్మని వదిలిపెట్టి సమ్మక్క సారల గురించి తప్పు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? వనదేవతలు గిరిజనులు వాళ్ళు ఏర్పాటు చేసిన వనదేవతలు వాళ్ళందరూ కూడా వనదేవతలకు పూజించబడేటువంటి వ్యక్తులు ఉన్నారు. అంతెందుకమ్మా, ఒక ముస్లిం యువతిని బీబీ నాంచారిగా తీసుకొచ్చేసి స్వామివారి కాళ్ళ దగ్గర విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి స్థితి మీది. అటువంటి వాళ్ళు మీరు స్వామివారి విగ్రహం పాదాల దగ్గర బీబీ నాంచారి విగ్రహాన్ని పెట్టినటువంటి వీరు ఇప్పుడు సమ్మక్క సారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇతర మతాల వారిని గొప్పగా స్వీకరించి మీరు మన జాతిలో వనదేవతలు ఉన్నటువంటి దేవతల్ని పూజించగలిగింది ఎవరు? లక్ష్మీ స్వరూపాలవి. ఆ లక్ష్మీ స్వరూపాలు ఎందుకు పూజించదు? దుర్గా స్వరూపాలు ఎందుకు పూజించదు మనం? కాబట్టి ఒక రాయిని, ఒక మొక్కని, ప్రతిదీ పూజించే ప్రకృతిని పూజించే తత్వం సనాధర్మము. కాబట్టి ఆ సనాధర్మంలో వనదేవతలుగా సమ్మక్క సారక్కలు ఉన్నారు. నిజమైనటువంటి శక్తియుక్తులు వారికి ఉన్నాయి. కాబట్టి వారిని మనం పూజించాల్సిన అవసరం ఉంది. వారికి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో గిరిజనులకి అది యొక్క దేవతల ప్రత్యక్ష వాళ్ళకు ఉదాహరణలు ఉన్నాయి. నువ్వు ఎలా అయితే వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నావు, అలాగే వాళ్ళ దేవతలు ఉన్నారు. మరి కానీ నువ్వెవరివి? మా ధర్మం చెప్తుంది, మనుషుల్ని పూజ చెప్తుంది కదా, మనం మనుషులు పూజిస్తున్నావు కదా, మాతృదేవో భవ. అందుకే ఈయన తల్లిని ముట్టుకోలేదేమో కానీ ఆదిశంకరాచార్య వాళ్ళ తల్లిగారు చనిపోతే ఆవిడకి కర్మకాండ చేశాడు ఆదిశంకరాచార్య వారు. అన్నప్పుడు అందరూ అడిగారు, నువ్వు సన్యాస దీక్ష చేస్తావంటే నాకు సన్యాస దీక్ష కంటే ముందు నాకు తను తల్లి కాబట్టి తన ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, తను నేను మాటించని చెప్పేసి ఆ 12లో కర్మ చేసి మళ్ళీ ఆయన సన్యాసి స్వీకరించాడు. అతని గొప్పతనం ఎక్కడ? నువ్వు నీ తల్లి వస్తే దూరంగా పెట్టేసి ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్పి నువ్వెక్కడా?